హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, చాలా రోజుల తర్వాత మన ఛానల్ అయితే మరొక కొత్త వంటకంతో కలుసుకోబోతున్నామండి. ఏం లేదండి, ఇది పనసకాయ కూర అండి. అంటే పచ్చికాయ అన్నమాట. చిన్నప్పుడే అంటే అది ఇంకా పండుగ మారకముందు పిందగా ఉన్నప్పుడే దాని కూర కూడా వండుకుంటారు. చాలా పోషకాలు ఉన్న ఈ కర్రీ ఈరోజు మనం తెలుసుకుందామండి. ఇదేనండి లేత పనసకాయ. దీన్ని మనం ఇప్పుడైతే కట్ చేసుకుందాము. దీనికోసం ముందుగా చాక్‌కి అటు ఇటు ఆయిల్ రాసి ఇలా మనం ముందు భాగాన్ని కట్ చేయగానే పాలు కారుతాయండి. పక్కన ఎక్కడైనా ఉంచి పాలంతా కారే వరకు వదిలేసేయండి. తర్వాత దానికి కొద్దిగా ఆయిల్ రాసి అప్పుడు మనం కట్ చేసుకోవడం స్టార్ట్ చేద్దాం. లేదా పాలు కారుతుంది అనమాట. చాలా పోషకాలు ఉన్నాయండి దీంట్లో. చక్కగా ఆయిల్ రాసుకొని చూసిన తర్వాత ఇప్పుడు మనం చెక్ అయితే తీసుకుంటామండి. ఇలాగా కొంతమంది ఏంటంటే ముందుగా నిలువుగా కట్ చేసి ముక్కలు కట్ చేసి ముక్కల నుంచి ఆ గ్రీన్ అంతా కూడా తీసేస్తాం. మనం ఆ చెక్కు తీసేసుకుంటాం అనమాట ముక్కలుగా. నేనైతే కాయకి ముందుగా తీసేస్తున్నాను. చాలా ఈజీగానే వచ్చేస్తుందండి. నేను చాలా కష్టపడాలనుకున్నాను. చాకుతో చాలా ఈజీగానే కట్ అయిపోతుంది. అలా కట్ చేసుకున్న తర్వాత ఆ ముక్కలన్నీ కూడా మనం మధ్యలో ఉన్న కండ ఉంటుంది. కండ కనుక మీకు ముదిరిపోతే కనుక తీసేసేయండి. లేదు కండ కూడా మెత్తగానే ఉంటే కట్ చేసేసుకొని కర్రీకి వాడేసుకోవచ్చండి. అయితే ఒక గిన్నెలో ఉప్పు కలిపి నీరు పెట్టుకొని ఆ ముక్కలను దాంట్లో వేస్తే కొద్దిగా కలర్ మారకుండా ఉంటాయి అన్నమాట. ఇలా కండ కూడా వేరు చేశాను. అంటే అది ముదురుగా ఏం లేదు కానీ వేరు చేయాలని వేరు చేశాను. ఆ మిగతా పల్ప్ మాత్రం తీసుకుంటాను అనమాట. తీసుకొని అవి ముక్కలుగా కట్ చేసుకొని మనం ఉప్పు కలిగి నీటిలో కలిపేసేసి పక్కన పెట్టుకున్నాము. అలా కాసేపు ఉంచిన తర్వాత శుభ్రంగా కడిగేసేసి వాటిని ఆ తర్వాత మనం ఉప్పు పసుపు వేసి ఉడకబెట్టుకున్నాం అనమాట. ఈ పనసకాయ కూర చాలా రుచిగా ఉంటుందండి. అంతే కదండి, మంచి పోషకాలు కలిగి ఉన్నాయి అనమాట. ఫైబర్, విటమిన్ సి, పొటాషియం, విటమిన్ ఏ, ప్రోటీన్, యాంటీ ఆక్సిడెంట్స్, ఇలా 6 రకాల పోషకాలు ఇందులో ఉన్నాయండి. ఇవన్నీ కూడా మనకి బీపీ కంట్రోలింగ్, ఇమ్యూనిటీ పెంచడానికి, అలాగే చర్మం ఆరోగ్యంగా ఉంచడానికి, కళ్ళ ఆరోగ్యంగా ఉంచడానికి చాలా ఉపయోగపడుతుంది. మంచి ఆరోగ్యకరమైన వంట ఇదండి. సంవత్సరానికి ఒక్కసారే కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ లేత కూర పనసకాయని మీరు ఖచ్చితంగా ఒకసారి కూర చేసుకొని ట్రై చేయగలరు. అంతే కదండి, ఇంకా రాబోయే రోజుల్లో ఇది కూడా కూర పంటగా మన వాళ్ళు పండించబోతున్నారు అనమాట. అంటే మన కూరగాయలలాగా ఇవి కూడా రాబోతున్నాయి. బాగా పంటలు పెరుగుతున్నాయి అన్నమాట. ఇలా కట్ చేసుకున్న ముక్కలన్నీ కూడా శుభ్రంగా కడిగేసుకొని అలాగే వేరొక పాత్రలో మళ్ళీ నీరు పోసి అందులో ఉప్పు, కొద్దిగా పసుపు వేసి స్టవ్ మీద ఉడకబెట్టుకుందామండి. ఎక్కువసేపు అవసరం లేదండి, జస్ట్ 10 నిమిషాలు చక్కగా ఉడికిపోతుంది. ముక్క 80% ఉడికిపోతుంది అనమాట. అంటే మనం నొక్కితే తెస్తుంది ఉడికిపోయింది లేండి. ఆ టైంలో మనం స్టవ్ కట్టేసుకొని అందులో నుంచి ఆ నీళ్ళలో నుంచి వేరు చేసి ఈ ముక్కలని సెపరేట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడైతే మనం స్టవ్ వెలిగించి ఒక 10 నిమిషాలు అలా వదిలేద్దాం. చక్కగా ఉడికిపోతుంది ముక్కలు అయితే మరి చక్కగా ఉడికిపోయినాయండి. మనం ఉడికిన చూసుకుందాం, ఒకసారి చెక్ చేద్దాము. ఇలా ఉడికిపోయిన ముక్కలను అయితే మనం సెపరేట్ చేసుకొని పక్కన పెట్టుకుందామండి. ఆ నీరు పారబోసేద్దాము. చక్కగా మనం ఉప్పు నీటిలో పసుపు నీటిలో కూడా మగ్గిపోయి ఆ ముక్కలకున్న ఆ జిగురు అలాంటిది కూడా నీళ్ళలోకి పోతుంది అనమాట. ముక్కలు అయితే చాలా చక్కగా ఉడికిపోయి పక్కన పెట్టుకున్నాం. ఇప్పుడు వేరొక పాన్లో ఆయిల్ వేసి ఈ ముక్కలన్నీ కూడా దోరగా రెడ్డిష్ కలర్ వచ్చే వరకు కూడా లైట్గా వేపుకుందనమాట. వేపుకుంటే ఏమవుతుందంటే ముక్క మీకు కర్రీలో చిదురవకుండా చక్కగా ఉంటుంది. ముక్క షేప్లోనే ఉంటుంది కాబట్టి ఇలా చక్కగా వేపుకుంటే లైట్ రెడ్డిష్ కలర్ వచ్చే వరకు కూడా ముక్కలన్నీ వేపుకొని పక్కన పెట్టుకున్నాం. ఇప్పుడు కూర పాత్ర పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని అందులో 2 చిన్న చెక్క ముక్కలు, 2 యాలకులు, 2 లవంగాలు, కొద్దిగా సోంపు అండి మనం ఈ నూనెలో వేసి కొద్దిగా వేగనిద్దాం. వేగిన తర్వాత పచ్చిమిర్చి అయితే వేసుకుందామండి. పచ్చిమిర్చి కూడా వేగుతున్న టైంలోనే ఉల్లిపాయ ముక్కలు యాడ్ చేద్దాం అనమాట. ఉల్లిపాయ ముక్కలు యాడ్ చేసి 3 కూడా కొద్దిగా దోరగా వేగనివ్వాలి. ఉల్లిపాయలు పచ్చి వాసన పోయే వరకు వేగనివ్వాలి. ఉల్లిపాయ ముక్కలు తొందరగా మగ్గడానికి కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేద్దామండి. ఎందుకంటే మనం ముక్కల్లో కూడా సాల్ట్ వేసాం కాబట్టి చూస్తే ఇది వేసుకోండి సాల్ట్. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అది గరిటె కాబట్టి మీకు కొద్దిగా కనబడుతుంది. అలాగే 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసి మొత్తం కూడా చక్కగా నూనెలో వేగనిద్దాం అనమాట. ఇప్పుడు కొద్దిగా పసుపు,
మరియు సరిపడినంత కారం కూడా వేసేసుకుందామండి. వేసేసుకుని ఆ ఉల్లిపాయ ముక్కల్లోనే మొత్తం కూడా కలిసేలా బాగా తిప్పిన తర్వాత నెక్స్ట్ మనం వేపుకున్న ముక్కలు ఉన్నాయి కదండి, పనస ముక్కలు, ఇవి యాడ్ చేద్దాం అనమాట. యాడ్ చేసి ఆ గ్రేవీ అంతా కూడా ముక్కలు పట్టేలాగా స్టవ్ లోలో పెట్టుకొని చక్కగా ముక్కలన్నీ కలిగిపుద్దాం. ఆ గ్రేవీ అంతా ముక్కలు పెట్టే వరకు 1 నిమిషం పాటు కలిగి తిప్పి మూత పెడితే ఆ ముక్కలన్నీ కూడా గ్రేవీ ఫ్లేవర్ అంతా పీల్చుకుంటుంది అనమాట ముక్కలు. ఆ తర్వాత మనం వాటర్ యాడ్ చేద్దాం. ఇప్పుడు మనకి ముక్క మునిగే వరకు అయితే వాటర్ పోసుకుందామండి, ఎందుకంటే ఆ ఫ్లేవర్ అంతా కూడా ముక్కలకి బాగా చక్కగా పడుతుంది. అలాగే చక్కగా ఆ ఫ్లేవర్ మొత్తం కూడా ముక్కలకి పీల్చేసుకుంటాయి అనమాట. చాలా టేస్టీగా వస్తుంది ముక్కలు అయితే. చూసారా, ఏ పన్నీర్ కర్రీ లాగా, చికెన్ లాగా, మటన్ లాగా, నాన్ వెజ్ వాళ్ళకైతే. ఇప్పుడు మనం కొద్దిగా కరివేపాకు కూడా యాడ్ చేద్దాము, ఆ ఫ్లేవర్ కూడా దాంట్లోకి వస్తుంది. నెక్స్ట్ నేను ఇంకో ఇంగ్రీడియంట్ చెప్తానండి. జీడిపప్పు, నువ్వులు, గసగసాలు పొడి మిక్స్ చేసి అనమాట, ఆ పొడి కూడా యాడ్ చేద్దాము. అలాగే జీరా పౌడర్, జీరా కూడా మిక్స్ చేద్దాము. క్లైమాక్స్లో ఏంటంటే మనకి ఎండు కొబ్బరి, ధనియాలు, వెల్లుల్లి. ఎండు కొబ్బరిని లైట్గా ధనియాలని వేపుతాం అనమాట. ధనియాలు, ఎండు కొబ్బరి అవి మిక్సీ పడతాం, వెల్లుల్లి వేపకుండా. ఆ పొడి లాస్ట్లో క్లైమాక్స్లో వేస్తే మీకు అద్భుతమైన టేస్ట్ అయితే వస్తుంది కర్రీ అయితే. ఇదేనండి జీడిపప్పు, గసగసాలు, తెల్ల నువ్వులు పొడి చేసే అనమాట. ఈ పొడి కూడా మనం దాంట్లో చల్లేసుకుని కూడా కొద్దిగా వాటర్ పోసి శుభ్రంగా ఆ వాటర్ కూడా ఇందులో వేసేసుకుందామండి. ముక్క చూడండి, వెజ్ వాళ్ళకైతే పన్నీర్ ముక్కలాగా, నాన్ వెజ్ వాళ్ళకైతేనేమో మటన్ లాగా చక్కగా కనబడుతుంది. ఇదేనండి ఇందాక చెప్పాను కదా, ఎండు కొబ్బరి, ధనియాలు, వెల్లుల్లి మిక్స్ చేసుకున్న పౌడర్ అనమాట. ఇది చివర్లో వేస్తే చాలా టేస్ట్ వస్తుంది కూరకి. ఏ కూరకైనా, నాన్ వెజ్ కర్రీస్ కానీ ఇది వేస్తే చాలా బాగుంటుంది. చికెన్, మటన్ అన్నింటిలో కూడా ఇదైతే వేసి నెక్స్ట్గా మనం కొత్తిమీర కూడా వేసేసుకొని ఒకసారి కలిగి తిప్పుకొని అయితే దింపేసుకొని వేడి వేడి అన్నంలో ఒక పట్టు పడితే ఉంటుందండి. ఈ వీడియో నచ్చినట్టయితే మన వీడియోకి అయితే ఒక లైక్ అయితే ఇచ్చేయండి. మరి కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ టు